Hello story lovers, welcome back to my channel Madly in Love part 319. దక్ష కంగారు పడుతూ ఉంటే రేఖ చెప్తూనే ఉన్నా కదా అన్నట్టుగా చూడ్డంతో అది అది ఇప్పుడే ఎమోషనల్ మూవీ చూసా అందుకే ఏడ్చాను అనగానే రేఖ తల కొట్టుకుంటే ఆర్ యూ క్రేజీ, మన లైఫ్ లో ఉన్న ఏడుపులు సరిపోక ఇంకా ఏడుస్తున్నావా అన్నాడు విసుగ్గా. మరేం చేయమంటారు, అలాంటి మూవీస్ చూసినప్పుడు ఏడవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అని అంటూ ఉంటే ఏడ్చావులే. ఇంకొకసారి ఇలాంటి పనికి మాలిన మూవీస్ చూసి ఏడ్చావనుకో తన్నులు తింటావు. అది కూడా నేను ఫోన్ చేస్తానని తెలిసి ఏడుపు గొంతుతో మాట్లాడితే మర్యాదగా ఉండదు అన్నాడు. అది సరే, మీరెక్కడున్నారు అని దక్ష అడిగేసరికి కర్ణ విరాట్ వైపు చూసి అకాడమీలో ఉంటాను, ఇంకెక్కడుంటాను అనగానే నిజమా అకాడమీలో ఉన్నారా అనగానే అదేంటి అలా అడిగావు అని కర్ణ డౌట్ గా అడిగేసరికి అంటే అప్పుడప్పుడు టోర్నమెంట్ కమిటీ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తూ ఉంటారు, మావయ్య గారి ఆఫీస్లోకి కూడా వెళ్తూ ఉంటారు కదా, అకాడమీలోనే ఉన్నారా అని అడుగుతున్నాను అని దక్ష అనగానే అవును ఈరోజు వెళ్ళలేదు అన్నాడు కర్ణ. అయితే ఇప్పుడు నన్ను లంచ్ తీసుకుని అకాడమీకి రమ్మంటారా అని దక్ష అనగానే రేఖ వద్దే నీ డౌట్స్ అన్ని అలా అడక్కు అని అంటూ ఉంటే కర్ణ వెంటనే మొబైల్ వైపు చూసి వద్దొద్దు, ఏం అవసరం లేదు, మధ్యాహ్నం నాకు వేరే ప్రోగ్రాం ఉంది, నువ్వు వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు, నువ్వు హాయిగా మీ ఇంట్లో రెస్ట్ తీసుకో అన్నాడు. అదేంటి, నేను ఎప్పుడు వస్తానన్నా నేను వచ్చే వరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవారు ఈ రోజు వద్దంటున్నారు, కొంపతీసి సెకండ్ ఫ్యామిలీ పెట్టారా అనగానే షటప్, పిచ్చివాగుడు వాక్కు, నిన్నే ఇంకా నేనేం చేసుకోలేదు, సెకండ్ దాన్ని చేసుకొని ఎక్కడ తగిలించుకోవాలి అన్నాడు. సరేలే జాగ్రత్త అని అంటూ ఫోన్ పెట్టేయడంతో నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అనగానే మరి లేకపోతే ఏంటంటే బావ అక్కకి చెప్పలేదంటే ఒక అర్థం ఉంది, నేను ఒప్పుకుంటాను. ఈయన అన్ని విషయాలు తెలిసి నాకెందుకు చెప్పలేదు అనగానే హాస్పిటల్లో ఏడ్చావే అంతా నా వల్లే, నువ్వు వెళ్ళిపోవడం వల్లే మీ అక్క ఏడ్చింది అని, అందుకే కాంప్లికేషన్స్ వస్తున్నాయని, అలా ఏడుస్తావని సార్ నీతో చెప్పలేదు అని అంది రేఖ. దక్ష ఏమీ మాట్లాడకపోవడంతో ఇంకొకసారి పొరపాటున కూడా సార్కి డౌట్ వచ్చేలాగా మాట్లాడకు, ఏదో ఎమోషనల్ మూవీ చూశానని చెప్తే నమ్మాడు కాని ప్రతిసారి అలా నమ్మడు అని చెప్పడంతో సరేలే అని అంటూ దక్ష బాగా తలనొప్పిగా ఉండడంతో దీక్షితతో మాట్లాడాలని అనిపించినా ఇప్పుడు తనున్న స్టేట్ కి ఎక్కడ ఏడ్చి మొత్తం విషయం చెప్తుందోనని కంగారు పుట్టి బావగారు చెప్పే వరకు నేను మాట్లాడకూడదు, పొరపాటున నేను చెప్పాననుకో నన్ను చంపుతారు అందరూ కలిసి అని అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది దక్ష. సాయంత్రం కూడా డల్ గా ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్న కూతుర్ని చూసి ఏమైందే నీకు, హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావు, బాబుకి ప్రమాదం లేదు కదా అని ఇందిర అడిగేసరికి చాచా అదేం లేదు, వాడికి వచ్చింది జస్ట్ జ్వరం మాత్రమే అని అంది దక్ష. మరంతా బాగానే ఉన్నప్పుడు నువ్వెందుకు అంత డల్ గా ఉన్నావు అనగానే మా ఆయన గుర్తొస్తున్నాడమ్మా, ఈ పాటికి లంచ్ తీసుకుని వెళ్లేదాన్ని కాబట్టి ఒకసారి చూసేదాన్ని, మళ్ళీ స్నాక్స్ టైంకి ఆయన ఇంటికి వచ్చేవారు, ఇద్దరం ఒకరికి ఒకరం దగ్గరగా కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం, ఈ రోజు ఆయన లేరు కదా అందుకే దిగులుగా ఉంది అని చెప్పడంతో నువ్వు మరీ అతి చేయకు, అంత బాధ ఉన్నదానివి సంవత్సరం దూరంగా ఎలా ఉన్నావే అని అడిగింది. హుష్రామా, ఆ సంవత్సరం గడిచిపోయి మరొక సంవత్సరం అయినా సరే, మరొక 10 సంవత్సరాలు అయినా సరే మీరు మాత్రం అది మర్చిపోయేలా లేరు అని అంది దక్ష. మరి వసుంధర పునీత్ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎటు వెళ్లేదానివో,
అని అంటూ ఉంటే అన్నట్టు అత్త పునీత్ ఎక్కడున్నారు అనగానే పక్క వీధిలోనే మీ నాన్న ఒక ఇల్లు చూసి పెట్టాడు. మన ఇంట్లో ఉండమంటే మీకే ఇరుకుగా ఉంటుంది, నేనెందుకు అని తను ఉండలేదు అని అంది ఇందిర. అవునా, అయితే నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను అనగానే నీకేమైనా పిచ్చా? నీ ఆయనకి వాళ్ళంటే అస్సలు నచ్చదు. పునీత్ కూడా నిన్ను ఇష్టపడ్డాడని తెలుసు కదా, నువ్వు అక్కడికి వెళ్ళావని తెలిస్తే కోపం వస్తుంది అల్లుడు గారికి అని అంది ఇందిర. ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు కదమ్మా, నేను వెళ్ళిన విషయం ఎలా తెలుస్తుంది? ఒక గంట ఉండి వచ్చేస్తాను అనగానే వద్దే, నా మాట విను అని ఇందిర చెబుతున్నా నాకు మైండ్ బాగా లేదమ్మా, కాస్త డైవర్ట్ అవుతుంది, పైగా మన వీధిలో తిరిగి కూడా చాలా రోజులు అవుతుంది అని అంటూ దక్ష ఇంటి నుంచి బయటకొచ్చి నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంటే రేఖ కూడా వచ్చి నన్ను పిలవచ్చు కదా, నేను కూడా వస్తాను అంది. ఎండకి మీరేం నడుస్తారులే అని నేనే వెళ్తున్నానంటీ అని ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని కొట్టు నుంచి రోడ్డు మీద వెళ్తున్న కూతుర్ని చూసి నారాయణ అడగడంతో పునీత్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాన్న అని చెప్పింది దక్ష. ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా, కారులో వెళ్ళొచ్చు కదా అనగానే ఈ 10 నిమిషాల దూరానికి కారు ఎందుకులేనన్నా, అందుకే నడుస్తూ వెళ్తున్నాను అంటూ పునీత్ వాళ్ళ ఇంటికి వెళ్లి గేట్ ఓపెన్ చేస్తూ ఉంటే ఆ సౌండ్ కి వసుంధర బయటకొచ్చి దక్ష నువ్వా, చాలా రోజులకు కనిపిస్తున్నావు, రారా లోపలికి రా అంటూ లోపలికి తీసుకుని వెళ్ళింది వసుంధర. దక్ష రేఖ ఇద్దరు లోపలికి వెళ్ళగానే ఆమె సినిమా చూసి ఏడ్చానని చెప్పిన అనుమానం తీరకపోవడంతో విరాట్ బాబుని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాక అకాడమీకి వెళ్లకుండా దక్ష వాళ్ళ ఇంటికి వచ్చిన కర్ణ ఆమె బయటికి వెళ్లడం గమనించి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటేనే నారాయణకి పునీత్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పడం వినిపించి కోపంగా ఆమెని ఫాలో అయ్యాడు. దక్ష రేఖ ఇద్దరు లోపలికి వెళ్లడం చూసి అక్కడే కారులో కూర్చుని వాళ్లతో మాట్లాడడానికి వెయిట్ చేస్తూ ఉంటే పునీత్ లేడా అత్త అనగానే వాడు ఇంట్లో ఉంటే బ్రతకడం కష్టం కదా, ఆఫీస్కి వెళ్ళాడు అంది. ఇది వరకు అంటే వేరు, ఇప్పుడు మేమందరం ఉన్నాం, పైగా నీకు పెన్షన్ కూడా వస్తుంది కదా అనగానే ఇవన్నీ ఉన్నాయి కదా అని మగపిల్లాడు పనికి వెళ్లకుండా ఉంటే వాడినెవరు పెళ్లి చేసుకుంటారు, ఒకవేళ నీకు క్యూర్ అయ్యి ఉంటే నిన్ను కోడలుగా చేసుకుందామని అనుకున్నాను. కానీ ఆల్రెడీ నువ్వు ఒకరి ప్రేమలో పూర్తిగా మునిగిపోయావు, ఇక నా కొడుక్కి వేరే అమ్మాయిని చూసుకోవాలి కదా అని వసుంధర నవ్వుతూ అనగానే దక్ష చిన్నగా నవ్వి ఊరుకుంటే రేఖ ఈ మాటలు గనక సార్ వినాలి, టాప్ లేచిపోయేలా అరుస్తారు అని అంది. అయ్యో ఆంటీ, పునీత్ నన్ను ఇష్టపడ్డాడని మా అత్తకి నన్ను కోడలుగా చేసుకోవాలని ఉందని నాకు కూడా తెలీదు. నా పెళ్ళైన తర్వాతే వాళ్ళు మాటల్లో మాటగా ఈ విషయాన్ని బయట పెట్టారు, అంతకుముందు నాకు కూడా తెలీదు, పైగా వాళ్ళని ఎప్పుడూ నేను అలా చూడలేదు. నాకు ఆశ్రయం ఇచ్చిన మంచి మనుషులుగా మాత్రమే చూశాను అనగాని అలా అని నువ్వనుకుంటే సరిపోతుందా, సార్ కూడా అనుకోవాలి కదా అనగాని సరేలే అని అంటూ ఉండగానే వసుంధర నిమ్మరసం చేసుకొచ్చి బాగా ఎండాకాలం కదా, కాఫీ ఏం తాగుతారని నిమ్మరసం చేశాను, తాగండి అంటూ ఇద్దరికి ఇచ్చింది. ముగ్గురు తాగుతూ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇక ఇంటికి వెళ్తానత్తా అని అంటూ బయటికి రాగానే కార్ కి ఆనుకుని తన వైపే సీరియస్ గా చూస్తున్న కర్ణ కనిపించాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.